ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన వస్తూనే ఉంది. మనకు తెలుసు నెల్లూరులో ఇప్పటికే 3 ఎంపీలు జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారన్న వార్త ఆల్రెడీ మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు కొంతమంది ఆ కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి రామ్ అని చెప్పి దూరంగా జరిగిపోయే పరిస్థితి. సరే, వీళ్ళందరినీ పక్కన పెడితే వైసీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైనటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు అలకపూనినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే బహుశా 3వ లిస్టులో బొత్స సత్యనారాయణ పేరు ఏదైనా ఉండటం చేత ఆయన అయితే పూర్తిగా అలకపూనేరేమోనని అనుమానం కలుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పార్టీలో ఏ నేతకు అందుబాటులో లేకుండా తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. దీనికి అనేక అనుమానాలు ఉన్నప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ సీటు మీద సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలోనే ఆయన దూరం అవుతున్నట్టుగా అయితే ఆ సమాచారం వస్తుంది. ఆ విచిత్రం ఏంటంటే నిన్న 24 మంది లిస్టు విడుదల చేసిన సమయంలో కూడా బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఆయన చేతుల మీదుగానే విడుదల చేయడం జరిగింది. అలాగే మరికొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయని చెప్పిన వ్యక్తి కూడా బొత్స సత్యనారాయణ. సో అలాగ మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి నేత, సీనియర్ నేత. వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు కూడా ప్రశ్నించిన పాపాన కానీ అలాగే వ్యక్తిగత రాజకీయాల జోలికి కూడా పెద్దగా వెళ్ళే వ్యక్తి కాదు బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నేత, పిసిసి అధ్యక్ష పదవి, మాజీ మంత్రి, అంటే గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే మంత్రిగా చేసిన అనుభవం, ఇలాగా రకరకాల అనుభవాలు ఉన్న నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేతలు ఎవరయ్యా అంటే మనకి 2-3 పేర్లు మాత్రమే వినపడతాయి. ధర్మాన కానివ్వండి, బొత్స కానివ్వండి, లేదా తమ్మినేని కానివ్వండి, ఇలాగ 3-4 నేతల పేర్లు మాత్రమే వినపడతాయి. సో అలాంటి నేతలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే ప్రయత్నం జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది వైసీపీకి పెను ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రెండవసారి మంత్రి పదవి మార్పు చేసినప్పుడే బొత్స సత్యనారాయణ తీవ్రంగా అలిగాడనే వార్త అయితే వచ్చింది. అయితే బుజ్జగించి అప్పుడు విద్యాశాఖ ఇవ్వడం జరిగింది. మొదట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ తరువాత కావాలని విద్యాశాఖకు మార్చడంతో, అంటే ఒక ప్రాధాన్యత లేని పోస్టుకు మార్చారని ఆ రోజుల్లో బొత్స తీవ్రంగా అలగటం కూడా జరిగింది. అయితే తర్వాత కొంతమంది నేతలు బుజ్జగించి తరువాత సర్ది చెప్పిన పరిస్థితి. అయితే రెండోసారి మంత్రి పదవి మారిన దగ్గర నుంచి కూడా బొత్స సత్యనారాయణ పార్టీలో కొంచెం అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా అనేక మంది చెప్తున్నారు. గతంలో అత్యంత కీలకంగా వ్యవహరించి సూచనలు సలహాలు చేసినటువంటి బొత్స తరువాతి కాలంలో తాను దూరంగా ఉండి కేవలం తన పనులు మాత్రమే చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ఒక వాదన కూడా వచ్చింది. అలాగే గడప గడపకు కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా ఆ బొత్స సత్యనారాయణ అయితే పెద్దగా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా అయితే కనపడలేదు. గతంలో ఇది కూడా చర్చకు వచ్చింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి మీద కొంత అలక ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు బహుశా 2 విషయాలు జరుగుండొచ్చు. ఒకటి, బొత్స సత్యనారాయణకి ఈసారి సీట్ లేదని చెప్పడం కానివ్వండి, వేరొక ప్రాంతానికి బొత్స సత్యనారాయణ మార్చడం కానివ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఏది జరిగినా అది బొత్సకు అవమానమే. ఎందుకంటే బొత్స అంత సీనియర్ నేత, దాదాపుగా వైసీపీ పార్టీలో లేరనే చెప్పాలా. సో అంత సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు టికెట్ లేదనడం కానివ్వండి, లేదా సీటు మార్చడం కానివ్వండి, ఈ 2 అంటే ఖచ్చితంగా ఆయన దాదాపు 20 ఏళ్ల 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కొంత అవమానంగానే భావించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత అలకబోని సన్నిహితులతో అంతర్గత భేటీ నిర్వహించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, లేదా తన సీటు మార్పు గురించి కావచ్చు, లేదా తొలగించడం గురించి కావచ్చు, ఏది ఏమైనా కొంతమంది సన్నిహితులతో బొత్స సత్యనారాయణ అంతర్గత రహస్యంగా సమావేశం నిర్వహించాడని కొన్ని పుకార్లు వస్తున్నాయి. కొంతమంది ఏమో ప్రతిపక్షాలతో టచ్లోకి వెళ్ళారు, అందుకనే ప్రస్తుతానికి ఆయన అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. సో ఎవరికి దోసిన ఊహాగానాలు వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఎందుకు అంటే ఆయన ఎవరికీ కూడా అందుబాటులో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దూరంగా ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి.
కుటుంబ సభ్యులను అడిగినా కానీ సమాచారం ఇవ్వని పరిస్థితి. బొత్స సత్యనారాయణ ఎక్కడున్నారనే విషయం కుటుంబ సభ్యులను అడిగినప్పటికీ కూడా స్పష్టంగా సమాధానం ఇవ్వని పరిస్థితి, వాళ్ళకు కూడా తెలియదని చెప్పే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ పార్టీలో అనేక అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా బొత్స సత్యనారాయణ లాంటి వారు కన్నా పార్టీని వీడితే అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు తగిలిన దెబ్బల కంటే కూడా పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే నెల్లూరులో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి, కడప లాంటి ప్రాంతాల్లో కూడా బద్దలవుతున్నాయి. 3 రాజధానులని చెప్పినప్పటికీ కూడా విశాఖ రాజధాని అని చెప్పినప్పటికీ కూడా ఆ ఉత్తరాంధ్ర ప్రజలెవడు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలోనే అతి బలమైన నేతల్లో ఒకరు, దాదాపు 2 జిల్లాలను శాసించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నేత బొత్స సత్యనారాయణ. అలాగే ఆర్థికంగా కూడా బలమైన నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకడు. సో అలాంటి వ్యక్తినే ఈరోజు ఆ పార్టీకి దూరం చేసే ప్రయత్నం కానివ్వండి, లేదా పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నం కానివ్వండి. జగన్మోహన్ రెడ్డిలో ఒక నైజం ఉంది, ఎవరినైనా బయటకు పంపాలి అనుకుంటే పొమ్మనకుండా పొగబెట్టే నైజం ఉంది. వేరొకరి ద్వారా లీకులు ఇవ్వటమో, లేదా అనకూడని మాటలు ఏదో అనటమో, చేయకూడని చేస్తలేదో చేయటం ద్వారా వారిని పార్టీ నుంచి బయటికి పంపే ప్రయత్నం జరుగుద్ది. అలాగే బొత్స సత్యనారాయణ కూడా ఏమైనా తప్పించే ప్రయత్నం జరిగిందంటే ఎస్ అవుననే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక మంత్రి అయ్యి ఉండి, కీలక నేత అయ్యి ఉండి, దాదాపుగా వైసీపీ నేతలు ఎవరికి టచ్లో లేకుండా దూరంగా జరగటం అంటే అది ఖచ్చితంగా రాజకీయ అలకగానే భావించాలి. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడం కోసం సన్నిహితులతో అంతర్గతంగా చర్చలు కూడా జరుపుతున్నారనే వార్త వచ్చింది. దీన్ని కూడా కొట్టిపడేయలేని పరిస్థితి. ఒకవేళ వైసీపీ పార్టీలో తాను ఎమడలేనని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎటువైపు అడుగులేయాలి? ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, టీడీపీ జనసేనల పొత్తులో ఉన్నాయి కాబట్టి ఎందులో ఒక పార్టీలోకి వెళ్ళడం, లేదా ఇక రాజకీయాల నుంచి దూరంగా ఉండటం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి నేత కాబట్టి రాజకీయాల నుంచి దూరంగా ఉండటం. అనేక పదవులు, ఒక ముఖ్యమంత్రి పదవి మినహాయించి దాదాపుగా అన్ని పదవులు కూడా అనుభవించిన వ్యక్తి, పిసిసి అధ్యక్ష పదవి కూడా స్వీకరించిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయాలకు దూరం అవటం అంటే కొంచెం ఇదిగానే ఉంటుంది. వైసీపీ నేతలు కూడా ఇది జీర్ణించుకోలేని అంశం. ఎందుకంటే బొత్స లాంటి నేతలను దూరం చేసుకోవాలని ఎవరు అనుకోరు. అయితే ఇదే బొత్స సత్యనారాయణ గతంలో కాంగ్రెస్లో ఉన్న సమయంలో అటు విజయమ్మను, ఇటు జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని అందరినీ కూడా విమర్శించిన ఘటనలు కూడా మనకు అనేకం ఉన్నాయి. కేవలం బొత్స సత్యనారాయణ కాదు, ధర్మాన లాంటి నేతలు కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం పెట్టుకున్న పార్టీ వైసీపీ పార్టీ ఒక అవినీతి పార్టీ అని చెప్పి వీళ్ళంతా విమర్శలు చేసిన వాళ్ళే. తరువాత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతమైపోవడం, కొనుమరుగైపోవడంతో తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని వీళ్ళంతా కూడా ఇప్పుడు వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. సరే, వచ్చిన వారందరినీ కూడా గతాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఆదరించాడు. ఎందుకంటే గతంలో విమర్శించిన 3 నేతలు విమర్శిస్తే 3 కూడా ఇప్పుడు పదవులు వచ్చాయి. సో అలాంటి ఎందుకు వచ్చాయి అంటే సరే జగన్మోహన్ రెడ్డి సీనియారిటీ ప్రకారం తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ బొత్స సత్యనారాయణ అలకపోనటం అనేది వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. నెల్లూరు కాక వేడక ముందే కాపు రామచంద్రారెడ్డి కాక కూడా తగిలింది. ఆల్రెడీ రామకృష్ణారెడ్డి దగ్గర మొదలైన సెగ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఎక్కడా కూడా తగ్గటం లేదు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తాజాగా వేమూరి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే మహిదర్ రెడ్డి. సో వీరంతా కూడా ఇప్పుడు పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారనే వార్త నెల్లూరు రాజకీయాల్లోనే ప్రకంపనలు పుట్టిస్తుంది. 2019లో 10కి 10 స్థానాలు గెలుచుకుని క్వీన్షిప్ చేసిన నెల్లూరు పార్టీలో ఇప్పుడు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఇంకా మిగిలిన ఒకళ్ళిద్దరు రెడ్లు మాత్రమే, కేవలం అనిల్ కుమార్ యాదవ్ లాంటి కొంతమంది నేతలు ఉన్నారు, అలాగే ఒకళ్ళిద్దరు మాత్రమే రెడ్లు ఉన్నారు. సో వీరు కూడా వైసీపీ పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పి ఆ ఊహాగానాలు వస్తున్నాయి. సో అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక పక్కేమో కోర్టుల్లో షాకులు తగులుతున్నాయి. అమరావతి విషయంలో ఇప్పటికే 2 ఎదురు దెబ్బలు తగిలాయి. మరో పక్క పార్టీలో అంతర్గత విభేదాలు, ఇంకో పక్క పార్టీ మార్పుపై అసంతృప్తి గళం. ఇలా 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డిని అనేక వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతూనే ఉన్నాయి. సో దేనిని పరిష్కరించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయాడు. తాజాగా అలాంటి సమయంలో అండగా ఉండాల్సిన సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ వాస్తవానికి అనేక చిక్కులకు పరిష్కారం చెప్పిన వ్యక్తి బొత్స అని ఇప్పటికీ కూడా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే పార్టీలో గత 5 ఏళ్లుగా అనేక వివాదాలు, అనేక సమస్యలు వచ్చాయి. సో వాటన్నిటినీ కూడా బొత్స తన రాజకీయ అనుభవం నుంచి కొన్ని సూచనలు, సలహాల ద్వారా వాటిని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు బొత్స లాంటి నేతగన పార్టీకి దూరం అయితే ఖచ్చితంగా అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. మరి బొత్స సత్యనారాయణ నిజంగానే రాజకీయాలకు దూరం అవడం కోసమే ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీ నేతలకు దూరంగా ఉన్నాడా, లేదా తన వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా ఉన్నాడా అనేది ప్రస్తుతానికైతే తెలియకపోయినప్పటికీ కూడా ఏం జరిగింది అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.